అందరికీ నా నమస్కారాలండి. జేఎన్టీయు ఇంజినీరింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టోటల్ సిలబస్ అనేది చేంజ్ అవుతుంది. R23 అనేది రావడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే ఇంగ్లీష్‌కి సంబంధించి జేఎన్టీయుఏ కానివ్వండి, లేదా జేఎన్టీయుకే కానివ్వండి అండ్ సేమ్ సిలబస్‌గా రావడం అనేది జరిగింది. ఈ సిలబస్‌లో యాక్చువల్‌గా ఏందంటే మొట్టమొదటి యూనిట్ ఇంగ్లీష్‌కి సంబంధించి మొదటి యూనిట్‌లో గిఫ్ట్ ఆఫ్ మ్యాజై అనే కథని ఇవ్వడం జరిగింది. అయితే జేఎన్టీయుఏ కింద ఉన్నటువంటి జేఎన్టీయుజీవి ఏదైతే గురజాడ విజయనగరం ఇది ఏందంటే అటానమస్ కాలేజీ. వీళ్ళు ఏం చేశారంటే కొన్ని మార్పులు చేసుకునేటటువంటి సౌలభ్యం ఉండడంతో యూనిట్ 1లో పవర్ ఆఫ్ ప్లేట్ ఆఫ్ రైస్ బై ఇఫియామా ఒకోయే అనే పాఠ్యాంశాన్ని వారు ఇచ్చుకున్నారు. గ్రామర్కి సంబంధించి లిజనింగ్ కానివ్వండి, స్పీకింగ్, రీడింగ్ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా అంతే ఉంచుకున్నారు. ఒక 3 పాఠ్యాంశాలు వాళ్ళు మార్పు చేసుకోవడం అనేది జరిగింది. ఆ పాఠ్యాంశంలో మొదటిది ఏ పవర్ ఆఫ్ ఏ ప్లేట్ ఆఫ్ రైస్ బై ఇఫిమా ఒకోయే. చూడండి, ద పవర్ ఆఫ్ ఏ ప్లేట్ ఆఫ్ రైస్. ప్లేట్ ఆఫ్ రైస్ అంటే తెలుసు, మనం జనరల్గా చెప్పుకోవాలంటే ఒక ప్లేటు అన్నం, లేకపోతే సింపుల్గా మన భాష ఒక గిన్నెడు అన్నం యొక్క శక్తి. రాసింది ఎవరంటే ఇఫిమా ఒకోయే రాయడం జరిగింది. అసలు ఏంటి కథ అనేది డైరెక్ట్గా చూద్దాం. ఆన్ 23rd February ఆఫ్టర్ స్కూల్ అవర్స్ ఐ వెంట్ టు మిస్టర్ అజీజాస్ ఆఫీస్ అండ్ వన్స్ అగైన్ ప్లీడెడ్ విత్ హిమ్ టు పే మీ. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఏం చేశారంటే ఫిబ్రవరి 23వ తారీఖున స్కూల్ సమయాల్లో, ఆఫ్టర్ స్కూల్ అవర్స్ అంటే స్కూల్ సమయాల్లో, ఆఫ్టర్ స్కూల్ అవర్స్ అంటే స్కూల్ అయిపోయిన తర్వాత అజీజాస్ ఆఫీస్కి వెళ్ళేసి ఒకసారిగా గట్టిగా అడిగారనమాట. అంటే విన్నవించుకున్నారు, గట్టిగా అడగడం జరిగింది. గట్టిగా అడగడం అంటే జస్ట్ రిక్వెస్ట్గా అడగడం జరిగింది. యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం మిస్సెస్ చేత అడు. ఎవరు ఈ పర్సన్ అంటే చేత అడు. ఈ పర్సనే తన యొక్క రావాల్సినటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో అవి మిస్టర్ అజీజ్ అని అడగడం జరిగింది. మిస్సెస్ చేత అడు. హీ సెడ్ ఐ నెవర్ చేంజ్ మై మైండ్. మిస్టర్ అజీజ్ చెప్తున్నాడు ఏమనంటే నా మనసు నేను మార్చుకోను. యూ విల్ రిసీవ్ యువర్ శాలరీ ఆన్ ద 28th of February అండ్ నాట్ ఈవెన్ 1 day earlier. ఇక ఏం చెప్పాడంటే మిస్టర్ అజీజ్ వచ్చేసి అండ్ 28th February మాత్రమే నీ డబ్బులు రావడం జరుగుతుంది, ఒక్కరోజు ముందు కూడా రావడం జరగదు. ఐ లెఫ్ట్ హిజ్ ఆఫీస్ అండ్ వెయిటెడ్ ఫర్ హిమ్ ఇన్ ద అవుటర్ రూమ్. ఎవరు ఈ పని చేయాలి? చేతన ఎడు. ఏం చేసిన ఈమె వెళ్ళిపోయి ఆఫీసు బయట ఏదైతే ఉందో బయట వెయిట్ చేయడం జరిగింది. అట్ 4 o'clock ఈ లెఫ్ట్ హిజ్ ఆఫీస్. 4 గంటలకి ఆ యొక్క ఆఫీస్ని విడిచిపెట్టడం జరిగింది మిస్టర్ అజీజా. ఐ ఫాలోడ్ హిమ్ టు హిజ్ హౌస్ విచ్ వాజ్ సిచ్యువేటెడ్ నియర్ ద స్కూల్స్ మెయిన్ గేట్. స్కూల్ మెయిన్ గేట్ దగ్గరే ఈ అజీజా యొక్క ఇల్లు ఉంది. అక్కడికి వెళ్ళిపోయి వెయిట్ చేయడం, అక్కడికి వెళ్ళి ఫాలో చేసిందేమో. ఈ టర్న్ అండ్ ఆస్క్ మీ వై ఐ వాజ్ ఫాలోయింగ్. వెంటనే అజీజా ఏం చేశాడు? టర్న్ అయ్యాడు, ఎందుకని నన్ను ఫాలో అవుతున్నావు? ఐ రిమైన్ సైలెంట్. ఇంకా ఎడు ఏం చేసింది? ఏమాత్రం కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. ఐ రిమైన్ సైలెంట్. చేత ఏం చేసింది? సైలెంట్గా ఉంది. హీ ఓపెన్ ద డోర్ అండ్ వాక్డ్ ఇన్. వెంటనే మిస్టర్ అజీజా ఏం చేశాడంటే డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. క్వైట్లీ ఐ ఫాలోడ్ హిమ్ అండ్ సాట్ డౌన్ వితౌట్ ఎనీ ఇన్విటేషన్ టు డూ సో. ఫాలో అయింది, అతనితో పాటే వెళ్ళింది అండ్ వెళ్ళేసి కూర్చోవడం జరిగింది. ద రూమ్ వాజ్ స్పార్స్లీ ఫర్నిష్డ్. ఆ రూమ్ని ఏంటంటే ఆ రూమ్ పెద్దగా వస్తువులు ఏం లేవు, అంటే చైర్లు అట్లాంటివి ఎక్కువగా ఏం లేవు. ఏ బ్లాక్ అండ్ వైట్ టెలివిజన్, బ్లాక్ అండ్ వైట్ టీవీ ఏదైతే ఉందో అది ఉంది. స్టూడ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద షెల్ఫ్ నెక్స్ట్ టు ఏ స్మాల్ ట్రాన్సిస్టర్ రేడియో. ఒక రేడియో ఉంది అండ్ ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంది దాని ఆన్ ద టాప్ షెల్ఫ్. అండ్ దాని పక్కనే రేడియో ఉంది. టీవీ దాని పక్కనే రేడియో ఉండడం జరిగింది. నియర్ ద బుక్ షెల్ఫ్ వాజ్ స్మాల్ డైనింగ్ టేబుల్. ఇంకో బుక్ షెల్ఫ్ ఉంది, దాని పక్కనే ఒక డైనింగ్ టేబుల్ అనేది ఉంది. అండ్ స్టీల్ బ్యాక్ చైర్, ఆనుకొని కూర్చోడానికి ఒక చైర్ అనేది ఉందన్నమాట. ఈ విధంగా ఆ రూమ్లో ఏంటంటే వీలైనన్ని ఎక్కువ సామాగ్రి అయితే లేదు, కానీ సింపుల్గా టీవీ, ఒక రేడియో, బుక్ షెల్ఫ్ అండ్ ఒక డైనింగ్ టేబుల్ తినడానికి అండ్ ఒక కూర్చోడానికి ఒక చైర్ ఉంది. మిస్టర్ అజీజా లివ్డ్ అలోన్.
ఈ అజీజా ఒంటరిగా ఉంటున్నాడు. హిజ్ వైఫ్ అండ్ 6 children lived at ఒనిషా అబౌట్ 120 కిలోమీటర్స్ అవే. 120 కిలోమీటర్ల దూరంలో వీళ్ళ యొక్క కుటుంబం, ఎవరైతే భార్య కానివ్వండి, 6 పిల్లలు కానివ్వండి, బ్రతకడం అనేది జరుగుతుంది. అజీజా ఒంటరిగా ఉంటున్నాడు. మిస్టర్ అజీజా టర్న్ అండ్ ఫేస్ మీ, ఒకసారిగా వెనక్కి తిరిగి చూశాడనమాట. అలా మెడ తిప్పేసి చూశాడు. లుక్ మిసెస్ ఐడు, యూ విల్ అచీవ్ నథింగ్ బై ఫాలోయింగ్ మీ లైక్ ఎ డాగ్. కుక్కలాగా నా ఎంట పడ్డం ద్వారా చేత లేకపోతే అడు నువ్వు ఏమీ సాధించలేవు. యూ మే స్టే హియర్ ఫర్ ఎవర్, నువ్వు ఇక్కడే ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు. బట్ యూ విల్ నాట్ మేక్ మీ చేంజ్ మై మైండ్, కానీ నువ్వు నా మనసును మాత్రం మార్చలేవు. ఈ డిజపియర్డ్ త్రూ ఎ డోర్ ఆన్ ద రైట్, కుడి పక్కన ఉన్నటువంటి ఒక డోర్ అనేది తీసేసుకొని దాంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది అజీజా. ప్రెజెంట్లీ ఈజ్ హౌస్ బాయ్ వాక్డ్ ఇన్ టు ద రూమ్. ఇక ఆ ఇంట్లో ఒక బాలుడు ఉన్నాడు, అంటే పని చేసేటటువంటి జనరల్గా పనోళ్ళు ఉంటారు కదా, ఓ పనోడు ఉన్నాడు, చిన్న అబ్బాయి. అతను హౌస్ బాయ్ అంటే పని చేసేవాడని. వాక్డ్ ఇన్ టు ద రూమ్, ఆ రూమ్లోకి వచ్చేసాడు నడుచుకుంటా. బిగాన్ టు లే ద టేబుల్, ఇక డైనింగ్ టేబుల్ ఉందని చెప్పుకున్నాం కదా, ఆ డైనింగ్ టేబుల్ని ఏం చేశాడంటే ఈ విధంగా పరచడం అనేది జరిగింది. డైనింగ్ టేబుల్ని పరిచాడు. ద స్మెల్ ఆఫ్ జోలాఫ్ రైస్ వాఫ్టెడ్ అరౌండ్ మై నాస్ట్రిల్స్. ఇది ఏంటంటే ఒక రకమైన ఆహారం. ఇది చూడడానికి ఎలా ఉండిద్ది అంటే టమాటా రైస్ లాగా ఉండిద్ది అనమాట. అంతా టమాటా ఎక్కువగా, మన ఎట్లా అయితే పులిహోర లాగా టమాటా రైస్ లాగా కలర్లో ఉంటుంది. అండ్ ఒక్కసారిగా వాసన గుబాలిచ్చి కొట్టిందనమాట, ముక్కు పుట్టలుగా అందింది ఈ ఎవరైతే అక్కడ ఉన్నటువంటి అడుగుకి. రీయాక్టివేటింగ్ ఇన్ మీ ద హంగర్ విచ్ హ్యాడ్ బీన్ సప్రెస్డ్ బై యాంగర్, డిప్రెషన్ అండ్ డెస్పరేషన్. ఇప్పుడు తనకు ఆకలింది అడుగుకి, చేతాకి, ఎవరైతే మిసెస్ చేత ఉన్నారో డబ్బుల కోసం వెంటబడుతుంది అజీజా వెంట. తనకు ఆకలి ఉంది, కానీ ఎట్లయినా సరే మనీ తీసుకెళ్ళాలి, లేకపోతే ఇంట్లో గడవని పరిస్థితి. అలాని ఖాళీగా ఈ 5 రోజులు కూర్చుందాం అంటే తినడానికి కూడా లేదు, కాబట్టి ఖచ్చితంగా వెంటబడాలి. అయితే ఈ క్రమంలో ఆమెకి ఈ ఫుడ్ పెట్టడం, అది వచ్చేసి తనకు వాసన మంచిగా రావడం, ఒక్కసారిగా కడుపులో ఆకలి అనేది ఉందనే విషయం అనేది తెలిసింది. యాక్చువల్ ఇప్పుడు దాకా ఎందుకు తెలియలేదంటే సప్రెస్డ్ బై యాంగర్, కోపం చేత అంచబడింది, అండ్ డిప్రెషన్ చేత అణచివేయబడింది, అండ్ డెస్పరేషన్, నిరాశ చేత అణిచివేయబడింది అనమాట. ద హౌస్ బాయ్ ఫినిష్ లేయింగ్ ద టేబుల్ అండ్ లెఫ్ట్. ఈ విధంగా టేబుల్ వేశాడు, దాని మీద బౌల్ పెట్టాడు, అండ్ జొలాఫ్ రైస్ పెట్టాడు, అండ్ వెళ్ళిపోయాడు. ఆన్ ఇంపల్స్ ఒక్కసారిగా ఐ లెఫ్ట్ మై చైర్, అక్కడ ఉన్నటువంటి చైర్ని విడిచిపెట్టేసింది. అండ్ వాక్ టు ద డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయింది. అండ్ సాట్ డౌన్ ఆన్ ద చైర్ బిసైడ్ ఇట్. డైనింగ్ టేబుల్ అంటే ఒక టేబులే ఉండదు, పక్కన కుర్చీలు ఉంటాయి, దాని మీద కూర్చొని తినగలిగాయి. పక్కనే ఉన్న చైర్ని లాక్కుంది అండ్ కూర్చుంది. రిమూవింగ్ ద లిడ్ ఆన్ ద ప్లేట్ మీద ఒక పాత్ర వేసింది, అంటే ఈగలు అనేవి రాకుండా. ఐ స్టేడ్ అట్ ద అపెటైజింగ్ మౌండ్ ఆఫ్ జొలాఫ్ రైస్. ఇక అద్భుతమైన ఆహారాన్ని ఎట్లాగైనా సరే, అపెటైజింగ్ అంటే బాగా రుచికరంగా ఉంది, ఈమెకి ఆకలిగా ఉంది. ఆకలిగా ఉన్నప్పుడు ఏది తిన్నా రుచికరంగానే ఉంటుంది అండ్ తినాలని నిర్ణయించుకుంది. దెన్ ఐ గ్రాబ్డ్ ద స్పూన్ బిసైడ్ ద ప్లేట్ అండ్ బిగాన్ టు ఇట్. వెంటనే ఒక స్పూన్ తీసుకుంది, ప్లేట్లో నుండి ఇక తినడం మొదలుపెట్టింది. ఐ ఏట్ క్విక్లీ అండ్ నాట్ ఓన్లీ విత్ రిలీష్. ఎంత వేగంగా తినడం మొదలుపెట్టిందంటే దాన్ని ఏదో ఆస్వాదించాలి అని కాదు, బట్ ఆల్సో విత్ వెంజన్స్ అండ్ యానిమోసిటీ. ఎంత భయంకరంగా తింటుందంటే ఒకలాంటి క్రూరత్వం కనబడింది. ఏందో పీక్కొని తింటున్నట్టుగా దాని మీద పడి ఒక యుద్ధమే చేస్తున్నట్టుగా ఆమె తినడం మొదలుపెట్టింది. ఐ హార్డ్ ఎ డోర్ స్క్వీక్ అండ్ టర్న్ టు సీ మిస్టర్ అజీజా వాక్ ఇన్ టు ద సిట్టింగ్ రూమ్. ఇక మిస్టర్ అజీజా చేతులు కడుక్కొని బహుశా అలా డోర్ తీశాడు, ఆ సౌండ్ వినబడింది. స్క్వీక్ అంటే కిచెన్ వినబడుతుంది కదా సౌండ్, డోర్ తీసినప్పుడు. అండ్ వాక్డ్ ఇన్ టు ద సిట్టింగ్ రూమ్, వచ్చేసి ఓపెన్ చేసి లోపలికి వచ్చేసాడు. ఈ జా డ్రాప్, వెంటనే అతను ఒక్కసారిగా నోరు ఎల్లబెట్టాడనమాట, నోరు తెరిచాడు. హిజ్ మౌత్ రిమైన్డ్ ఓపెన్ యాజ్ హీ స్టేర్డ్ ఎట్ మీ. అంతే, కళ్ళేమో చేత మీద ఉన్నాయి, అండ్ నోరేమో అట్లా తెలుసుకుంది ఆశ్చర్యంతో. వాట్ డూ యూ థింక్ యు ఆర్ డూయింగ్ మిస్సెస్ చేతాయుడు? మిస్సెస్ చేతాయుడు, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఈ బెల్లో రంకిలేశాడు.
ఎద్దు గనక ఏదో రెడ్ ఇట్లా తిప్పితే రెడ్ శారీ రంకిలేసి వెళ్తుంది అని సినిమాలో చూపిస్తే అట్లా రంకిలేసాడు అనమాట. ఫైండింగ్ హిస్ టంగ్ ఎట్ లాస్ట్, ఇక ఇంక నోటికి వచ్చింది అండం మొదలుపెట్టాడు. డిస్బిలీఫ్ వాజ్ రిటన్ ఆల్ ఓవర్ హిస్ ఫేస్. ఏం జరుగుతుందో తన కళ్ళ ముందు నమ్మలేకపోయాడు మిస్టర్ అజీజా. ఐ ఇగ్నోర్ ద క్వశ్చన్ అండ్ కంటిన్యూ టు హెల్ప్ మై సెల్ఫ్ టు ద రైస్. చేతాడు, నువ్వు ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా అన్నాడు. అవన్నీ పట్టించుకోవట్లా. వెళ్ళడం, ఐ స్కూప్డ్ ఎ లార్జ్ పీస్ ఆఫ్ మీట్, మంచి ముక్క ఒకటి దొరికింది, లెగ్ పీస్ కావాలా. వెంటనే ఏం చేసింది, అట్లా అందుకుంది అందులో నుంచి. స్కూప్డ్ అంటే చెంచా పెట్టి ఇట్లా పైకి అండం అనమాట. అండ్ సమ్ రైస్ ఇన్ టు మై మౌత్, అలా ఒక ముక్క అందుకుంది, నోట్లోకి కుక్కుకుంటుంది అన్నాని. మై చీక్స్ బల్జింగ్, ఆ కుక్కుకోవడంతో ఈ బుగ్గలు రెండు కూడా ఏమవుతున్నాయంటే ఉబ్బిపోయినాయి. అండ్ తింటుంది. ఎంత భయంకరంగా తింటుంది అంటే మిస్టర్ అజీజా షాక్ అనమాట. నోరెళ్ళబెట్టాడు. ఒక మనిషి ఎంత భయంకరంగా ఒక ఉద్యమం లాగా తింటారా అనేది. మిస్టర్ అజీజా స్ట్రోడ్ టు ద టేబుల్, స్నాచ్డ్ ద స్పూన్ ఫ్రమ్ మీ. వెంటనే ఏం చేశాడు, వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు టేబుల్ దగ్గరికి, పెద్ద పెద్ద అంగద వేసుకుంటా. అండ్ స్పూన్ని లాగేసుకున్నాడు ఎడుగు నుంచి, చేత నుంచి. విత్ హిజ్ రైట్ హ్యాండ్, కుడి చేయి నుంచి అలా పట్టుకొని లాగేశాడు. అండ్ హిజ్ లెఫ్ట్ పుల్డ్ ద ప్లేట్ ఆఫ్ రైస్ అవే ఫ్రమ్ మీ. సో రెండు చేతులతో రెండు పనులు చేశాడు. లెఫ్ట్ హ్యాండ్తో ప్లేట్ లాగేశాడు, రైట్ హ్యాండ్తో స్పూన్ పట్టుకొని ఏమైనా లాగేశాడు. ద ప్లేట్ వాజ్ ఆల్మోస్ట్ ఎంటీ బై నౌ. మొత్తానికి కొన్ని మెతుకులు ఉన్నాయి, బట్ మొత్తానికి అయిపోయింది అక్కడ ఉన్న ఫుడ్. ఐ రోజ్ ఫ్రమ్ చైర్ అండ్ మూడ్ ఏ లిటిల్ బిట్ బ్యాక్ ఫ్రమ్ హిమ్. వెంటనే ఆ చైర్ మీద నుంచి లేచి కొంత దూరం వెనక్కి వెళ్ళింది. థింకింగ్ హీ వాజ్ గోయింగ్ టు హిట్ మీ. అండ్ మిస్టర్ అజీజా ఇప్పుడు తనని కొట్టబోతున్నాడు అని అనుకుంది. ఈజ్ ఐజ్ డెడ్లీ, ఒక్కసారిగా డెడ్ లుక్ ఇచ్చాడు మిస్టర్ అజీజా. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్, ఐ సే గెట్ అవుట్, పో బయటికి పో అనేసి గట్టిగా అరిచాడు మిస్టర్ అజీజా. నాట్ అంటిల్ ఐ రిసీవ్ మై శాలరీ, నా జీతం ఇచ్చే వరకు నేను కదలను. ఐ సెడ్ కామ్లీ, చాలా ప్రశాంతంగా, నా జీతం ఇస్తే నేను పోతా అన్నట్టుగా అందనమాట. డెస్పరేషన్ హ్యాడ్ గివెన్ మీ ఎ ఫార్మ్ ఆఫ్ కరేజ్, నిరాశలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ధైర్యం అనమాట. ఐ హ్యాడ్ నాట్ ఎక్స్పీరియన్స్ బిఫోర్, ఇంతకుముందు ఎప్పుడు కూడా దాన్ని అనుభవించలేదు. ఐ విల్ వెయిట్ ఫర్ సప్పర్, మీరు సాయంత్రం నైట్ దాకా ఉంది కదా టైం, అప్పుడు దాకా నేను ఇక్కడే వెయిట్ చేస్తా అవసరం అయితే. అంటే అప్పుడు దాకా కూర్చొని ఏదొస్తే నీ దగ్గర నేను అదే తింటా, అవసరం అయితే పొయ్యి మీద కూడా లాక్కొని తింటా అన్నట్టుగా. మిస్టర్ అజీజా బార్క్డ్ ఎట్ మీ, ఏంది సప్పర్ దాకా అనేసి కుక్కలాగా మురిగాడు అనమాట అజీజా. గెట్ అవుట్, గో టు ద బర్సర్, టెల్ హిమ్ ఐ సెడ్ హీ కెన్ పే యూ నౌ. పో బయటికి పో, వెళ్ళు బయటికి వెళ్ళిపో. నువ్వేం చేస్తావు అంటే బర్సా దగ్గరికి వెళ్ళు. బర్సా అంటే ఎవరంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ చూసేటటువంటి ఒక వ్యక్తి అనమాట బర్సా. టెల్ హిమ్ ఐ సెడ్ హీ కెన్ పే యూ నో, నేను చెప్పానని చెప్పు, డబ్బులు ఇచ్చేస్తాను, నువ్వు వెళ్ళిపో. బర్సా అంటే ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ కూడా చూసేటటువంటి వ్యక్తి అనమాట. స్కూల్స్ కాలేజీల్లో జనరల్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్ చూసే వ్యక్తిని బర్సా అంటారు. ఐ సెడ్ కామ్లీ, చిన్నగా చెప్పింది. హీ విల్ నాట్ బిలీవ్ మీ, బర్సా ఏం పిచ్చోడేం కాదు, నన్ను నమ్మడు. వై నాట్ గివ్ మీ ఎ నోట్ ఫర్ హిమ్, ఒక చిన్న కాగితం మొక్క రాసి సైన్ చేసి ఇచ్చారనుకో, నేను బర్సాకి ఇస్తా, బర్సా నాకు డబ్బులు ఇస్తాడు. హీ స్క్రిబుల్ ఎ నోట్, త్రూ ఇట్ ఎట్ మీ అండ్ ఐ గ్రాబ్డ్ ఇట్. వెంటనే ఒక కాగితం తీశాడు, ఏదో రాసేసి ఆ మొహాన అట్లా కొట్టాడు. అండ్ వెంటనే ఆమె పట్టుకుంది. ట్రయింగ్ హార్డ్ టు సప్రెస్ ఏ స్మైల్, అండ్ చాలా నవ్వు వచ్చేస్తుంది చేత ఆడికి బాగా నవ్వు వస్తుంది. నొక్కి పట్టుకుంది. ఐ సెడ్ థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్స్ సార్ అనేసి. అండ్ లెఫ్ట్ ద రూమ్ స్టిల్ చూయింగ్ ద రబ్బరీ మీట్ ఇన్ మై మౌత్. ఆమె నోట్లో ఇంకా ఆ పీస్ ఏదైతే లెగ్ పీసో లేదా పీస్ ఏదైతే మటనో అది ఇంకా ఉంది. నవ్వులుకుంటా చక్కగా ఏం చేసింది, బయటకు వచ్చేసింది నవ్వుని ఆపుకుంటూ. ఎందుకంటే తాను చేసిన ఈ చిన్న పనికి ఈ రిజల్ట్ వస్తుందని ఏం తెలీదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్లేట్ ఆఫ్ రైస్. ఓ చిన్న గిన్నెడు రైస్ ఎంత పవర్ ఉందో ఇఫీమా ఒకోయే రాసినటువంటి ఈ పవర్ ఆఫ్ ప్లేట్ ఆఫ్ రైస్ ద్వారా అర్థమైంది. అంటే ఇక్కడ ఏంటంటే తాను ఎట్లాంటి దుస్థితిలో ఉందో తెలియజేసింది ఆమె. చేతాయుడు మిస్టర్ అజీజాకి తెలియజేసింది. దాంతో మిస్టర్ అజీజా ఏం చేశాడు, అసలు మనసు మార్చుకొని టోటల్గా బర్సా దగ్గరికి వెళ్ళిపో అండ్ డబ్బులు అనేది నీకు ఇవ్వడం జరుగుతుందనేసి చెప్పడం జరిగింది. ఇదండి ద పవర్ ఆఫ్ ప్లేట్ ఆఫ్ రైస్. అండ్ ఏదైతే
జేఎన్టీయు ఈ జీవి కాలేజ్ ఏదైతే ఉందో అటానమస్ కాలేజీ అని యూనివర్సిటీ, అటానమస్ యూనివర్సిటీ, వీకి సంబంధించిన టోటల్ మొత్తం సిలబస్ మొత్తం కూడా ఈ ప్లేలిస్ట్లో ఉంచబడింది. అండ్ డిస్క్రిప్షన్లో ఈ ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఐ కార్డ్స్లో కానివ్వండి, ఇప్పుడు ఐ కార్డ్స్ అంటే ఈ విధంగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంకో 10 సెకండ్స్లో మీకు ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ ఎండ్ స్క్రీన్స్ ద్వారా మీరు టోటల్ సిలబస్ని కంప్లీట్ చేయగలరు. థ్యాంక్స్ ఎ లాట్.